إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا من سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا قال الله سبحانه وتعالى في قرآنه الكريم يا أيها الذين آمنوا اذكروا الله ذكرا كثيرا الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب والذاكرين الله كثيرا والذاكرات فإذا قضيتم مناسككم فاذكروا الله كذكركم آباءكم أو أشد ذكرا قال رسول الله صلى الله عليه وسلم لله 99 اسم 100 إلا واحدة لا يحفظها أحد إلا دخل الجنة رواه البخاري مسلم. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم شر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما ربي زدني علما. ప్రశంసలు పొగడతలు గౌరవము గొప్పతనము ఘనత పెద్దరికము సకల లోకాలను సృష్టించి పోషించి మార్గదర్శకత్వం చేసి విచారణ చేసేటటువంటి నిజారాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు మాత్రమే. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చే ఎన్నుకోబడినటువంటి అత్యుత్తమమైనటువంటి సందేశహారుడు సందేశహారుల నాయకుడు మనందరికీ మార్గదర్శకుడు మరియు స్వర్గంలో మకాం మెహమూద్ అనేటటువంటి ఒక గొప్ప స్థానానికి అర్హుడైనటువంటి ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ దయా శుభాలు అనుగ్రహాలు శాంతి కురియాలని ప్రార్థిస్తున్నాను. ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఆయన సమక్షంలో ఖురాన్ మరియు సున్నతును విశ్వసించి విద్యాబోధన శిక్షణ పొంది విశ్వాసాల పరంగా ఆరాధనల పరంగా శరీరపరమైనటువంటి సదాచరణల పరంగా శరీరపరమైన జీవితాన్ని జీవించి అల్లాహ్ తాలాతో రాజీ అయినటువంటి ఆయన యొక్క ప్రత్యక్ష అనుచరులు సహబాయి కిరాం అందరూ. దాని తర్వాత ప్రతి తరంలో సహబాయి కిరాం యొక్క విశ్వాసాలు ఆరాధనలు సదాచరణలు మరియు శరీరపరమైన జీవితం జీవించినటువంటి సలఫు సాలిహీన్ వారు ఎవరైతే మన పెద్దలు ఈ ప్రపంచంలో జీవించి లేరో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి సమాధి జీవితాన్ని స్వర్గవనం చేయాలని మరియు ఏవైనా శిక్షలు ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయా కరుణ అనుగ్రహంతో క్షమించి వేయాలని ప్రార్థిస్తున్నాను. మరియు ఇవాళ ఎవరైతే అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానవంతుడు ఖురాన్ మరియు సున్నతును సలఫు సాలిహీన్ వారి విశ్వాసాల మేరకు మరియు ఆరాధనలు చేస్తూ శరీరపరమైన సదాచరణలు చేస్తూ శరీరపరమైన జీవితాన్ని జీవించేటటువంటి వారు మరియు మనలాంటి సాధారణమైన ముస్లింలకు అల్లాహ్ తాలా ఖురాన్ సున్నత్ యొక్క మార్గదర్శకత్వాన్ని సత్యమైనటువంటి ఈ ధర్మం మీద మంచి జ్ఞానంతో ఆచరణ చేసే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను.
మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ, కరుణ, అనుగ్రహం ఇమా ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారి యొక్క పుస్తకం అల్ వాబిల్ అస్సయ్యిబ్ వరఫీ అల్ కలీమ్ అత్తయ్యిబ్, ఈ పుస్తకంలో నుంచి మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణామయుడు, కరుణామయుని యొక్క స్మరణ అంటే ఏమిటి, దీని విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అధ్యాయం 7 దాన ధర్మాల యొక్క పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దాసుడు ఎవరైతే ఉన్నారో అతను ఎవరి పట్ల ఎలాగ నడుచుకుంటాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా అతనితో అలాగే నడుచుకుంటాడు. ఇది చాలా ముఖ్యమైన విశ్వాసం. ఇక్కడ మనం ఈ విశ్వాసాన్ని చాలా ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఈ విశ్వాసంలో ఇది ఒక విద్యా బోధన శిక్షణ తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే, అల్లాహ్ తాలా యొక్క దాసుడు ఇతరుల పట్ల ఎలాగ మెలుగుతాడో అల్లాహ్ తాలా కూడా అతనితో అలాగే మెలుగుతాడు, అలాగే నడుచుకుంటాడు. కాబట్టి దీని సాక్ష్యంగా అల్లాహ్ తాలా ఏమంటారంటే, లిల్లాహి తిస్అతున్ వ తిస్ఉన ఇస్ము మిఅతున్ ఇల్లా వాహిద లా యహఫజుహా అహదున్ ఇల్లా దఖలల్ జన్న వహువ వత్రున్ యుహిబ్బుల్ వత్ర. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 99 పేర్లు కలిగి ఉన్నాడు, అనగా 100కు 1 తక్కువ. మరియు ఎవరైతే వాటి యొక్క అర్థాలను విశ్వసించి పేర్ల యొక్క వివరణ, అర్థము దాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకోవడం మన బాధ్యత. మరియు వాటి మేరకు ఎవరైతే ఆచరణ చేయడం జరుగుతుందో అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో ప్రవేశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి తాళపు చెవులలో ఈ జ్ఞానం అత్యంత ముఖ్యమైనటువంటి జ్ఞానం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పరిపూర్ణమైనటువంటి పేర్లు మరియు గుణాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారో అటువంటి వారు దాని మీద ఆచరణ చేయడము, అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో ప్రవేశం గురించి తాకీదుగా చెప్పడం జరిగింది. ఎలాగంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణామయుడు, రహీం. ఆయన మానవుల్లో నుంచి ఎవరైతే కరుణామయులు ఉంటారో అటువంటి వారిని ప్రేమిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గుణాలకు మన గుణాలకు మనం పోలిక చేయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గుణం ఏదైతే మనకు ఆయన ప్రసాదించడం జరిగిందో ఆ గుణం మేరకు మనం ఇక్కడ సృష్టిరాశుల మీద ఆచరణ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పేర్లను దాసులకు జ్ఞానంలో తెలపడం జరిగింది. చాలా మంది ఈ పేర్ల గురించి అసలైనటువంటి జ్ఞానం కలిగి ఉండరు. ఈ జ్ఞానం కలిగి ఉండడం వలన మనం సృష్టిరాశులతో ఏ విధంగా నడుచుకుంటాం అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణామయుడు, రహీం. మానవుల్లో నుంచి ఎవరైనా సరే అల్లాహ్ తాలా ఖురాన్ మరియు షరియత్ మేరకు, ఖురాన్ సున్నత్ మేరకు తెలిపిన విధంగా కరుణ చూపిస్తే అటువంటి వారిని అల్లాహ్ తాలా ప్రేమించడం జరుగుతుంది. వాస్తవానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసులపై కరుణ చూపేటటువంటి వారి మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా కరుణ చూపడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసుల యొక్క తప్పులను పరిపూర్ణంగా దాచిపెట్టేటటువంటి వాడు. సిత్తీర్, దాసుడు చేసినటువంటి తప్పులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే దాచిపెట్టడం జరుగుతుంది పరిపూర్ణంగా. ఒక దాసుడు తను చేసిన తప్పును బహిరంగంగా తప్పులు చేయకుండా ఉంటే, ఎవరైనా సరే తప్పు చేసిన వాడు ఆ తప్పును అల్లాహ్ తాలాతో తప్ప మిగతా వాడితో చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి ఎవరైతే తప్పులు చేసేటటువంటి దాసుడు, ఈ దాసుడు ఎప్పుడైతే తన తప్పులను అతను దాచిపెట్టుకోవడం జరుగుతుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ తప్పులను కూడా దాచిపెట్టడం జరుగుతుంది. కాబట్టి మనం మన పేరు తీసుకొని ఇతరుల పేరు తీసుకొని విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. తప్పును గురించి తెలుసుకోవాలి. అది మనతో జరిగితే మనం అల్లాహ్ తాలాతో దాన్ని దాచిపెట్టమని వేడుకోవాలి, దాన్ని కప్పిపెట్టమని వేడుకోవాలి, దాన్ని క్షమించమని వేడుకోవాలి, దాన్ని తిరిగి నేను చేయనని పశ్చాత్తాపం చేసుకోవాలి. అంతేగాని ఇతరులను విమర్శించడానికి మనకి ఎటువంటి హక్కు లేదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే దాసుల తప్పులను దాచిపెట్టే వారిని కూడా ప్రేమించడం జరుగుతుంది. కాబట్టి తప్పు చేసే దాసుని యొక్క తప్పును ఎవరైతే కప్పిపెట్టడం జరుగుతుందో, దాచిపెట్టడం జరుగుతుందో, మరి అటువంటి వారి గురించి మనం పబ్లిక్గా బహిరంగంగా తెలపకుండా ఉండడం జరుగుతుందో అటువంటి వారి యొక్క తప్పులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా
ఆయన కప్పిపెట్టడం జరుగుతుంది, మరియు అటువంటి వారిని ఆయన ప్రేమించడం కూడా జరుగుతుంది. ఆయన మన్నించేటటువంటి వాడు, అఫు తన దాసులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించడం జరుగుతుంది. ఎటువంటి శిక్షలు చేసినా కూడా, అది హత్యలైనా సరే, వ్యభిచారాలైనా సరే, దొంగతనాలైనా సరే, ఎటువంటి పెద్ద నేరాలు, ఆ నేరాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల కొరకు అతను వేడుకుంటే ఖచ్చితంగా శిక్షా విముక్తిని ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి ఇస్లాం ధర్మంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, శరీరపరమైనటువంటి శిక్షకు వెళితే అది రెండవ రకమైనటువంటి ఒక ఆప్షన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరకు పశ్చాత్తాపం క్షమాపణకు వెళితే ఇది మొదటి రకమైనటువంటి ఆప్షన్. దాసుడికి అల్లాహ్ తాలా ఇచ్చినటువంటి ఒక గొప్ప సౌకర్యము. కాబట్టి ఎవరైనా సరే షరియత్ మేరకు శిక్ష అనేటటువంటిది నాకు అవసరం లేదు, నేను అల్లాహ్ తాలాతో క్షమాపణ కోరుకుంటాను, వేడుకుంటాను, పశ్చాత్తాపం చేసుకుంటానంటే అటువంటి వారిని మనం బలవంతం చేయవలసిన అవసరం లేదు. షరియత్ ఎప్పుడైతే ఉందంటే, షరియత్ ఎవరికైతే శిక్షలు విచారణ చేసిన తర్వాత ఆ శిక్షలను వేయడం జరుగుతుంది. అందరికంటే మనల్ని, మన యొక్క తప్పులను చూసేటటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి మొట్టమొదట మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పశ్చాత్తాపానికి, క్షమాపణకు వెళ్ళాలి. దాని తర్వాత ఇక్కడ షరియత్ మేరకు విచారణ చేసేటటువంటి జ్ఞానవంతులు కానీ, పరిపాలకులు కానీ, వారికి అల్లాహ్ తాలా ఇచ్చిన జ్ఞానం, శక్తి సామర్థ్యాల మేరకే శిక్షలు వేయడం జరుగుతుంది. అంతేగాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఎవరైతే పరిపూర్ణంగా వారి యొక్క ఆ నేరాలు, తప్పులకు క్షమాపణ వేడుకుంటారో, పశ్చాత్తాపం చేసుకుంటారో, అది వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కడుగు వేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించేవాడు గఫూర్, తన దాసులను క్షమించేటటువంటి వారిని ఆయన ప్రేమిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లతీఫ్, ఆయన తన దాసుల మీద దయ చూపేటటువంటి వారిని ప్రేమిస్తాడు. మరియు ఎవరైతే కఠినమైన, కష్టమైన, గట్టి అయిన, కనికరం లేని హృదయాన్ని కలిగి ఉంటారో అటువంటి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమించాడు. కాబట్టి తప్పు జరిగిన తర్వాత అల్లాహ్ తాలాను మనం పశ్చాత్తాపం, క్షమాపణ కోరుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికంటే మించినటువంటి క్షమాపణ, పశ్చాత్తాపాన్ని ప్రసాదించేవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా స్నేహపూర్వకమైనటువంటి వాడు, రఫీక్. ఆయన తన దాసులలో స్నేహం చేసేటటువంటి వారిని ప్రేమిస్తాడు. కాబట్టి షరియత్ పరంగా ఎవరైతే విశ్వాస సోదరులు స్నేహం చేయడం జరుగుతుందో, షరియత్ పరంగా ఎవరైతే ఆ విధానాలు కలిగి ఉంటారో అటువంటి వారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా స్నేహం చేయడం జరుగుతుంది. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారిని ప్రేమించడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సౌమ్యుడు, లతీఫ్. మరియు ఆయన దాసులలో ఎవరైతే సౌమ్యంగా ఉండేటటువంటి వారిని ప్రేమించడం జరుగుతుంది. కాబట్టి సౌమ్యత అనేటటువంటిది పరిపూర్ణంగా షరియత్ జ్ఞానం నేర్చుకుంటేనే వస్తుంది. షరియత్ విరుద్ధంగా మనం సౌమ్యత అనేటటువంటి దాన్ని ప్రజల మీద చూపించడానికి లేదు. షరియత్లో ప్రతి దానికి షరతులు ఉంటాయి. షరియత్లో ఏ విధంగా సూచనలు ఉంటాయో అదే విధంగా మనం మన ఆచరణ చేయాలి తప్ప, నేను సౌమ్యుణ్ణి, నేను స్నేహితుడిని, ప్రపంచంలో కనిపించినంతా మనం సౌమ్యంగా, స్నేహంగా ఉండే హక్కు ఉండదు. ఇదంతా మొట్టమొదట విశ్వాసం ఆరాధకులు అనేటటువంటి వారికి, దాని తర్వాత సత్య తిరస్కారులు, అవిశ్వాసులు ఎవరైతే ఉంటారో వారికి షరతుల మేరకు అల్లాహ్ తాలా తెలిపిన విధంగా మనం ఆ హక్కులను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హలీం, సహనం గలవాడు. మరియు ఆయన సహనాన్ని ప్రేమిస్తాడు, మరియు సహనం గలవారిని కూడా ఇష్టపడతాడు, మరియు సహనంతో సాదాచరణలు చేసేటటువంటి వారిని ప్రేమించడం జరుగుతుంది. కాబట్టి సహనం అనేటటువంటి గుణం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా సహనం గలవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో జరిగేటటువంటి అన్ని రకాల షిర్కులు, కుఫ్రులు, అవిశ్వాసాలు, ఎన్ని రకాల కపట విశ్వాసులు, నేరాలు, ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గమనిస్తూ ఉన్నాడు. ఆయన సహనం కారణంగానే ప్రజలకు అవకాశాలు కూడా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ప్రజలకు అవకాశాలను కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా న్యాయం చేసేటటువంటి వాడు, ఆదిల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు. తన దాసులలో న్యాయం చేసేవారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా ఎక్కువగా ప్రేమించడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా న్యాయంలో మొట్టమొదటి విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను క్షమాపణ అడగడము. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క న్యాయంలో మొట్టమొదటి అంశం క్షమాపణ. ఎవరైనా సరే దాసుడు, నేరస్తుడు అల్లాహ్ తాలాను క్షమాపణ అడిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని తప్పకుండా అంగీకరించడం జరుగుతుంది. తప్పకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులను క్షమించేటటువంటి వాడు. మరియు తన దాసుల్లో నుంచి ఎవరైతే క్షమించేటటువంటి వారు ఉన్నారో వారందరినీ ప్రేమించేటటువంటి వాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ గుణాలను చాలా ఎక్కువగా ఖురాన్ మరియు సున్నతులో తెలపడం జరిగింది. మానవులు ఎవరైతే విశ్వాసులు, ఆరాధకులు కూడా ఈ గుణాలను కలిగి ఉండకపోతే అటువంటి వారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విచారణ చేయడం జరిగింది. కాబట్టి అల్లాహ్ తాలా మనకు ప్రసాదించినటువంటి గుణాలన్నింటినీ మనం
తూచా తప్పకుండా ఆచరణ చేసే సౌభాగ్యం మనందరికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానాన్ని మానవుల కొరకు అవతరింపజేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే జ్ఞానాన్ని నేర్చుకొని ఇతరుల వరకు ఆ జ్ఞానాన్ని చేర్పించడం జరుగుతుందో, మరియు జ్ఞానం మేరకు ఆచరణ చేయడం, మాట్లాడడం అనేటటువంటిది కూడా నేర్పించడం జరుగుతుందో, అటువంటి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమించడం జరుగుతుంది. కాబట్టి జ్ఞానం నేర్చుకోవడం, హృదయాన్ని ఆ జ్ఞానం మేరకు మాట్లాడడం, నాలుకతో మాట్లాడడం, హృదయపు ఆచరణలు, శరీరపు ఆచరణలు, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా పద్ధతి మేరకు సలఫు సాలిహీన్ వారి మేరకు నేర్చుకుంటే దాని ఇతరులు కూడా మన భార్య బిడ్డల తర్వాత చేర్పించాల్సిన అవసరం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి జ్ఞానవంతులను ఖచ్చితంగా ప్రేమించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ ప్రపంచంలో క్షమించరో, ఎవరైతే ఈ ప్రపంచంలో క్షమాపణను విస్మరించడం జరుగుతుందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా అటువంటి వారిని క్షమించడు, మరియు అటువంటి వారిని విస్మరించడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే గుణాలను గురించి తెలపడం జరిగిందో, ఈ గుణాలను గురించి ఇక్కడ దానము చేయడము, సదకా అనేటటువంటి దాని కింద అల్లాహ్ తఆలా తెలపడం జరుగుతుంది. కాబట్టి ఒక విశ్వాసి ఏదైనా సరే ఆచరణ చేయడం జరిగితే దాన్ని ఒక దానంగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ప్రజల యొక్క లోపాలను ఎవరైతే వెతుకుతూ ఉంటారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా అటువంటి వారి యొక్క లోపాలను వెతుకుతాడు. కాబట్టి ఎవరైతే వాటిని బయట పెడుతూ ఉంటారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా అటువంటి వారి లోపాలను బయట పెడుతూ ఉంటాడు. మరియు ఎవరైతే ఇతరులను అవమానపరుస్తారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా వారిని అవమానపరుస్తాడు. ఇక ఎవరైతే మంచి అనేటటువంటి దాన్ని నిరోధించడం జరుగుతుందో, అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మంచి చేయకుండా నిరోధించడం జరుగుతుంది. అటువంటి వారి మంచిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తొలగించడం జరుగుతుంది. అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విషయాలను కష్టతరం చేయడం జరుగుతుంది. అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ప్రాపంచిక మరియు పరలోక జీవితంలో కూడా కష్టాలను ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కుట్రలు పన్నడం జరుగుతుందో వారి మీద అల్లాహ్ తఆలా కూడా కుట్రలు పన్నడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మోసం చేయడం జరుగుతుందో వారి మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి షరియత్ మేరకు మనం ఇక్కడ ఏ దాసుని మీద కూడా అతని హక్కులను కొట్టడానికి అవకాశమే లేదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేర్లు గుణాలు ఉన్నాయో వాటిని గురించి చెప్పడం జరిగిందో, మనకు ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్లు గుణాలను ఏదైతే మనకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వడం జరిగిందో వాటిని అల్లాహ్ తఆలా షరియత్లో తెలిపిన విధంగా ఆచరణ చేసే సౌభాగ్యం మనందరికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా మిన్ సయ్యిఆతి అమాలినా మై యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మై యుద్లిల్హు ఫలా హాదియ లహు వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వ సల్లిము తస్లీమా. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. కాబట్టి దానం చేయడము అనేటటువంటి దాంట్లో ఈ విషయాలన్నీ కూడా మా ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారు ఖురాన్ సున్నత్ యొక్క సాక్ష్యాధారాలతో సహా తెలపడం జరిగినది. ఇకపోతే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక చాలా పెద్ద హదీసులో ఏం చెప్తున్నారంటే, ఎవరైనా మన్ నఫస అన్ ముమినిన్ కుర్బతిన్ మిన్ కుర్బిద్ దునియా నఫసల్లాహు అన్హు కుర్బతన్ మిన్ కుర్బి యౌమల్ కియామా. ఇక్కడ ఎవరైతే ఒక సోదరుడి దుఃఖాన్ని మరియు ప్రపంచ బాధల నుండి దూరం చేయడం జరుగుతుందో అటువంటి వారి దుఃఖాన్ని మరియు బాధలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విచారణ దినమున దూరం చేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన కరుణ గలవాడు. ఈ విధమైనటువంటి గుణాలు ఎవరైతే ఉండవో, ఎవరి దగ్గర అయితే ఉండవో, హృదయాలు కఠినమైపోతాయో, అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, మార్గ భ్రష్టత్వంతో జీవితాలు జీవిస్తూ ఉంటారో అటువంటి వారికి విచారణ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా కూడా అటువంటి వారి దుఃఖాన్ని మరియు బాధలను దూరం చేయడు. ఇకపోతే ఎవరైతే వమన్ యస్సర అలా ముఅస్సిరిన్ యస్సరల్లాహు అలైహి ఫిద్ దునియా వల్ ఆఖిరా, ఎవరైతే కష్టాలలో ఉన్నటువంటి వ్యక్తికి
ఉపశమనం కలిగిస్తాడో ఆ వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రాపంచిక జీవితంలో మరియు పరలోక జీవితంలో ఉపశమనాన్ని కలిగించడం జరుగుతుంది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎవరైనా సరే సమస్యల్లో ఉన్నారు, అటువంటి వారికి మనం జ్ఞానపరంగా లేదంటే వారికి ఉన్నటువంటి సమస్యలను పరిపూర్ణ విశ్వాసులు మరియు ఆరాధకులు, ఎవడు పడితే వాడు కాదు, జూదగాళ్ళు, నేరస్తులు, మద్యం తాగేవారు, ఇటువంటి వారికి ఇక్కడ మినహాయింపు ఉంది. కాబట్టి ధర్మపరంగా ఖచ్చితత్వంతో ఎవరైతే జీవితాలు జీవిస్తూ ఉంటారో అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాలు చెప్తున్నాడు. కాబట్టి అటువంటి వారికి కష్టాలు ప్రపంచంలో వస్తే అటువంటి వారి కష్టాన్ని ఎవరైతే ఉపశమనం కలిగిస్తారో ఆ వ్యక్తికి అల్లాహ్ తాలా ప్రపంచంలో మరియు పరలోకంలో ఉపశమనాన్ని కలిగించడం జరుగుతుంది. ఇక ఎవరైతే ముస్లిములు వారు నేరస్తులు, అటువంటి వారి నేరాల యొక్క నేరాన్ని ఎవరైతే కప్పిపెట్టడం జరుగుతుందో, ప్రపంచంలో ఎవరైతే కప్పిపెట్టడం జరుగుతుందో విశ్వాసులైనటువంటి వారి నేరాలను గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా విశ్వాసి యొక్క నేరాలను విచారణ దినాన కప్పిపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే తన సోదరుడి వెనక ఉన్నంత వరకు, తన సోదరుడు అంటే విశ్వాస సోదరుడు, ఆరాధన చేసేటటువంటి సోదరుడుకు ఎవరైతే వెనక ఉంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారి వెనక ఉంటాడు. మరియు ఎవరైతే జ్ఞానం కోసం వెతుకుతూ ఉంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారి కోసం జ్ఞాన మార్గాన్ని సులభం చేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జ్ఞానాన్ని ఎవరైతే నేర్చుకోదలుచుకుంటారో, జ్ఞానం కోసం ఎవరైతే సమయాన్ని కేటాయిస్తారో, జ్ఞానం కోసం ఎవరైతే ఆ సమయం విలువైనటువంటిది ఖర్చు చేస్తారో అటువంటి వారికి జ్ఞానం అర్థమయ్యేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించడం జరుగుతుంది. ఇక ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గృహాల్లో, మసీదుల్లో సమావేశమై అల్లాహ్ తాలా గ్రంథాన్ని పఠిస్తూ ఖురాన్ మరియు సున్నత్ యొక్క జ్ఞానాన్ని బోధించే వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశాంతతను అవతరింపజేయడం జరుగుతుంది. వారికి కరుణను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించడం జరుగుతుంది. మరియు ఫరిష్టాలు అటువంటి వారిని చుట్టుముట్టడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారిని గురించి ఆయన దగ్గర ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి ఫరిష్టాల సమూహం మలాఉల్ ఔలా అంటారు దాన్ని. ఆ మలాఉల్ అలా అనేటటువంటి ఆ ఫరిష్టాల సమూహంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా ఖురాన్ మరియు సున్నత్ యొక్క జ్ఞానాన్ని నేర్చుకునేటటువంటి వారి గురించి ప్రస్తావన చేయడం జరుగుతుంది. ఇదే జ్ఞానం మీద ఆచరణ చేసేటటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపు స్వర్గంలో కూడా అదే ఫరిష్టాలతో మరియు అక్కడ కూడా అంతే ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఆయన గుణాలు కలిగి ఉన్నాడో ఆ గుణాలను ఈ ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసులకు కూడా ప్రసాదించడం జరిగింది. కాబట్టి అల్లాహ్ తాలా గుణాలు వేరు, మన గుణాలు వేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సకల సృష్టి మీద ఆయన గుణాలను వినియోగిస్తాడు. మనం మన పరిధిలో మన గుణాలను వినియోగించాలి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే, రుణాన్ని ఎవరైతే తిరిగి చెల్లించడంలో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తికి, ఆ విశ్వాసికి అతని రుణాన్ని తొలగించేటటువంటి సౌకర్యం చేయడం జరుగుతుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అర్ష్ కింద అతనికి విచారణ దినాన స్థలాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దరిద్రులైనటువంటి వాళ్ళ రుణాలు తీర్చడం కాదు, విశ్వాసులు కష్టపడి సంసారాలు జీవితాలు చేసుకునేటటువంటి వారు, వాళ్ళ జీవితాల్లో ఏవైనా సమస్యలు, అనారోగ్యాలు, ఇంకా రకరకాల సమస్యలు ఉంటే అటువంటి వారికి మనం సహాయ సహకారం చేస్తే, అటువంటి వారి రుణాలను మనం క్షమిస్తే, లేదా అటువంటి వారి రుణాలను మనం తీరుస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విచారణ దినం ఎన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉంటుందో తెలియదు. ఆ కఠినమైనటువంటి సమయంలో అటువంటి దాసునికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అర్ష్ కింద నీడను ప్రసాదించడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన అతన్ని విశ్రాంతి మరియు సహనం యొక్క నీడలోకి తీసుకుని ఉన్నప్పుడు హక్కుగా అతను చేసినటువంటి ఆ పనులకు గాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని నుండి వేడిని దూరం చేయడం జరుగుతుంది, నరకాగ్నిని దూరం చేయడం జరుగుతుంది, అతని యొక్క విచారణ సమస్యలను దూరం చేయడం జరుగుతుంది, అతని యొక్క విచారణ దినపు బాధలను, కష్టాలను దూరం చేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ తాలా ప్రసాదించిన ఈ జీవితాన్ని మన విశ్వాసాల కొరకు ఈ విధంగా ఉపయోగించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ విశ్వాసికి అయితే ఆ క్లిష్ట పరిస్థితుల యొక్క సమస్యలను దూరం చేయడం జరుగుతుందో, వారి యొక్క రుణాలను, సమస్యలను, కష్టాలను, ఇబ్బందులను దూరం చేయడం జరుగుతుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారి యొక్క కష్టాలను, ఇబ్బందులను, సమస్యలను విచారణ దినమున దూరం చేయడం జరుగుతుంది. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారికి వారి యొక్క విచారణ లేకుండా కూడా స్వర్గంలో ప్రవేశాన్ని కల్పించడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారికి ఆయన సింహాసనం కింద ఒక స్వచ్ఛమైనటువంటి ఒక భద్రత గల స్థలాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించడం జరుగుతుంది.
కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అల్హమ్దులిల్లా ఈ ఏదైతే దానం చేయడము సదకా చేయడం అనేటటువంటి విషయం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆయన ఏదైతే గుణాలు కలిగి ఉన్నాడో ఆ గుణాలకు సంబంధించి తెలపడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ జ్ఞానాన్ని పరిపూర్ణంగా నేర్చుకొని దాని మేరకు మనం ఆచరణ చేసే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మీతో అలాగే ప్రవర్తిస్తాడు. మీకు నచ్చినట్లు మీరు ధర్మం పేరకు ఏదైతే విశ్వాసాలతో మరియు సాధారణ ప్రజలతో నడుచుకుంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మీతో అలాగే ప్రవర్తిస్తాడు. ఇకపోతే కపట విశ్వాసులైనటువంటి వారు, వీరి హృదయాల్లో జ్ఞానం అసలే చేరదు, శరీరంతో ఆరాధన చేసేటటువంటి వారు, ఇటువంటి వారు విశ్వాసులకు చాలా రకాల సమస్యలను, నష్టాలను, కష్టాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి వారు కపట విశ్వాసులు, వీరంతా కూడా వారి యొక్క హృదయాల్లో అవిశ్వాసాన్ని దాచుకొని వారు స్వచ్ఛమైనటువంటి ముస్లింలకు చాలా రకాలుగా ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి కపట విశ్వాసులు తీర్పు దినమున వారు ఎప్పుడైతే వారు అల్ సిరాత్ అనేటటువంటి ఆ వంతెనను చూడడం జరుగుతుంది, దాని దగ్గర ఒక వెలుగును కూడా చూడడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఆ వెలుగును చూపించడం జరుగుతుంది. ఆ వంతెన దగ్గర ఉండేటటువంటి వెలుగును చూసి ఆ వంతెను దాటాలని వాళ్ళు ఎంతో ఉత్సాహంగా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అయితే వారి యొక్క కపట విశ్వాసం, సత్య తిరస్కారం, వారు హృదయంలో దాచుకుని ఉన్నటువంటి ఆ నీచమైనటువంటి ఆ విషయాలన్నింటికి వారు ఆ వంతెన దగ్గరికి వెళితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెలుగును వారికి కనిపించకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవడైతే హృదయాల్లో కపట విశ్వాసం, సత్య తిరస్కారము, అవిశ్వాసాన్ని దాచుకొని ఉంటాడో, ఒకరి మీద దుర్బుద్ధి కలిగి ఉంటాడో, వెనకల ఎవరైతే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారో అటువంటి వారికి కుల్ సిరాత్ అనేటటువంటి దాని దగ్గర అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెలుగును చూపిస్తాడు. అటువంటి వానికి వెలుగును కనపరానికుండా చేస్తాడు. ఎందుకంటే వాడి ప్రపంచంలో అవిశ్వాసాన్ని, సత్య తిరస్కారాన్ని, కపట బుద్ధిని, ఇతరులను ద్రోహం చేయాలనేటటువంటి విషయాలను హృదయంలో ఎలా దాచుకున్నాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా అటువంటి వారికి కుల్ సిరాత్ వంతెన దగ్గర ఆ వెలుతురు లేకుండా చేయడం జరుగుతుంది. వారికి ఆ వెలుతురు కనపరాకుండా చేయడం జరుగుతుంది. ఆ విధంగా కపట విశ్వాసాలు అనేటటువంటి వారు హృదయంలో దాచిపెట్టిన విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా వారి వెలుగును వారి నుంచి దాచిపెట్టడం జరుగుతుంది. వారంతా కూడా నరకంలోని ఆ 7వ నంబరు నరకంలోకి పడిపోవడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే విజయాన్ని ప్రసాదించడం జరుగుతుందో అటువంటి నిజము, అటువంటి విజయము నిజమైనటువంటి విశ్వాసులు, హృదయపరమైనటువంటి ఉద్దేశాలను కలిగి ఉన్నటువంటి వారు, వాస్తవంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉద్దేశాలు ఎవరైతే మంచిగా కలిగి ఉంటారో అటువంటి వారు చేసే ఆచరణలనే అంగీకరించడం జరుగుతుంది. వాడేమో ఆచరణ చేస్తూ ఉంటాడు, వాని హృదయంలో ఉద్దేశమేమో చాలా చెడ్డ ఉద్దేశాలు ఉంటాయి. ఇటువంటి వారే కపట విశ్వాసులు. కాబట్టి వాని ఉద్దేశం హృదయంలో ఇంకో రకంగా ఉంటుంది మనుషుల మీద, మరియు వాని కళ్ళతో, వాని నాలుకతో, వాని ముఖంతో, వాని శరీర అవయవాలతో, ఆ విశ్వాసులతో ఇంకో రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ హృదయంలో ఉద్దేశాలు అల్లాహ్ తాలాకు బాగా తెలుసు. ఆ ఉద్దేశంతోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క విచారణ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, చివరగా ఎవరైతే మన యుసమ్మిల్లాహు బిహి వమన్ యురాయిల్లాహు బిహి, సహీ ముస్లింలోని హదీసు, ఎవరైతే కేవలం చూపుడకు ఆచరణలు చేస్తారో, ఎవరైతే కేవలం వినడానికి ప్రగల్భాలు పలుకుంటూ ఉంటారో, ప్రగల్భాలు చెప్పుకుంటూ ఉంటారో అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి హృదయంలో లేనటువంటి ఉద్దేశాలకు సంబంధించి ఏదైతే సత్యము ఉండదో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క ఆ ఆచరణలకు మరియు మాటలకు ఎటువంటి విలువను ఇవ్వడు. అటు సహీ ముస్లిం హదీస్ ఇది. కేవలం చూపుడుకు ఆచరణ చేసేవాడు కేవలం ప్రగల్భాలు చెప్పుకుంటా ఉంటాడు వినడానికి ప్రజలు, అటువంటి వాళ్లకు విచారణ దినాన ఎటువంటి ప్రయోజనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. కాబట్టి చివరగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, దాతృత్వమైనటువంటి దానం చేసేటటువంటి వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించిన విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో జీవితం జీవిస్తే అటువంటి వారి హృదయాలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశాలత ప్రసాదించడం జరుగుతుంది. వారి ఛాతి వెడల్పు అవుపడడం జరుగుతుంది. వారి యొక్క హృదయంలో సుఖము, సంతోషము, ఆనందము ఇటువంటివన్నీ కూడా కలుగుతాయి.
ఎవడైతే ఈ విధమైనటువంటి పిసినారి జీవితం జీవించడం జరుగుతుందో అటువంటి వారికి ఆ హృదయం కుంచుకుపోవడం జరుగుతుంది. అటువంటి వారి హృదయాల్లో కపట విశ్వాసం నాటబడుతుంది. అటువంటి వారు ఆ విశ్వాసాలు అక్కడ సరిగ్గా నాటుకోలేరు, సరిగ్గా నేర్చుకోలేరు, సరిగ్గా ఆరాధనలు చేయలేరు, సరిగ్గా సదాచరణలు చేయలేరు, సరిగ్గా వారి జీవితమే జీవించలేరు. కాబట్టి ఈ దానం చేయడం అనే గుణానికి మరియు పిసినారితనం అనే గుణానికి ఇంత సంబంధం ఉంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఉద్దేశం ఖురాన్ సున్నతులో తెలపడం